ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఫిట్నెస్ ఆఫ్ చేసింది కదా. మాకు అప్పుడు రోడ్ ట్యాక్స్ అన్నది ఫ్రీ ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏది లేదు. అసలుకి 12,000 ఇస్తాను అన్ని డూబ్ మాటలు అవన్నీ అసలు ఏం జరుగుతలేవు. ఇంకోటి ఓలా ఊబర్ అన్ని పెట్టేసి మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మాకు 800 రూపాయలు అయ్యాడు, ఇప్పుడు 500 అవుతున్నాయి. మాకేం గడుస్తలేదు. ఇంటికి కిరాయి కట్టాలన్నా బండి ఫైనాన్స్ కట్టాలని లేదన్నది మాకు అర్థమవుతలేదు. ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ బాగానే పడింది. ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ అంటే పడ్డది, కానీ అది లేడీస్కు వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి కొట్లాడుతున్నారు సీట్ల గురించి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. గవర్నమెంట్ ఇదేందా కరెక్ట్ ఆలోచించుకొని దానికి ఇంకోటి టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాకు ఫిట్నెస్ మాఫ్ చేస్తున్నది, కానీ టీఆర్ఎస్ రాకుండా కాంగ్రెస్కి ఓటు వేసినందుకు మాకు ఈ ప్రాబ్లం అవుతున్నది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఫిట్నెస్ ఆఫ్ చేసింది కదా. మాకు అప్పుడు రోడ్ ట్యాక్స్ అన్నది ఫ్రీ ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏది లేదు. అసలుకి 12,000 ఇస్తాను అన్ని డూబ్ మాటలు అవన్నీ అసలు ఏం జరుగుతలేవు. ఇంకోటి ఓలా ఊబర్ అన్ని పెట్టేసి మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మాకు 800 రూపాయలు అయ్యాడు, ఇప్పుడు 500 అవుతున్నాయి. మాకేం గడుస్తలేదు. ఇంటికి కిరాయి కట్టాలన్నా బండి ఫైనాన్స్ కట్టాలని లేదన్నది మాకు అర్థమవుతలేదు. ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ బాగానే పడింది. ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ అంటే పడ్డది, కానీ అది లేడీస్కు వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి కొట్లాడుతున్నారు సీట్ల గురించి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. గవర్నమెంట్ ఇదేందా కరెక్ట్ ఆలోచించుకొని దానికి ఇంకోటి టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాకు ఫిట్నెస్ మాఫ్ చేస్తున్నది, కానీ టీఆర్ఎస్ రాకుండా కాంగ్రెస్కి ఓటు వేసినందుకు మాకు ఈ ప్రాబ్లం అవుతున్నది.